ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు గానీ, నూతన వ్యాపారాలు గానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గానీ, అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందేటువంటి విధానం గానీ ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. వ్యాపార అభివృద్ధి కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణలో మంచి ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో రాజకీయ నాయకులకు మంత్రి పదవులు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతులు, మామూలు వ్యక్తులకు తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆదాయం అందుకునేటువంటి విధానం ఈ వారంలో ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో కలిసి మీరు ముందుకు నడవాల్సిన పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం మీకు అధికంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. శనివారం రోజు స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.